ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శ్రీనివాస్ రెడ్డి గారు ఏడో రోజున హోమం చేసిన తర్వాత జంతువులన్నింటినీ, అది 7 గ్రామ్య పశువుల్ని తీసుకొచ్చి వాటికి సత్కరించారు. అది చూడండి, అద్భుతమైన దృశ్యం చూడండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు మీ గ్రామంలో ఉన్న పశువుల్ని కనుక చక్కగా వాటిని సత్కరిస్తే అవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి ఎంత ప్రేమనిస్తాయంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడతాయి. ఒకసారి చూద్దాం, అది అద్భుతమైన దృశ్యం. ఇది మీరు ఎప్పుడో రాజుల కాలంలో చూసుంటారు. అలాంటి శ్రీనివాస్ రెడ్డి గారు పూనుకొని చక్కగా చేసి పెట్టారు. చూడండి ఈ అద్భుత కార్యాన్ని. ఈ దసరా సందర్భంగా అసలు దసరా ఎందుకు జరుపుకుంటాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఒక్కసారి చూడండి మీరు ఇది. సమర్పయామి అక్షతాన్ సమర్పయామి పుష్పాణి సమర్పయామి నమస్కారాభి నమస్కారాన్ సమర్పయామి నమస్కారాభి నమస్కారాన్ సమర్పయామి. ఇదిగోండి మళ్ళీ అక్షతలు వేసేయండి. ధ్యానం సమర్పయామి నవరత్న గజురా సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. అక్షతలు వేసేయండి. పాదయో పక్కన పెట్టండి. హస్తయోగ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి నవరత్న గజురా సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. నవరత్న మహాదేవతా ప్రీత్యర్థం అక్షతాన్ అయ్యా ఇలా వచ్చేయండి స్వామి ఒకసారి. ఒంటికి గుర్రానికి వీటన్నిటిని కలిపి ఒకసారి అలా మనం దసరా సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రాన్ని 108 సార్లు హోమం చేయడం ఎలా అని తెలుసుకుంటూ వచ్చాం. మనము 7 రోజుల దాకా తెలుసుకున్నాం. ఇప్పుడు 8వ రోజున ఏ మంత్రంతో హోమం చేయాలి అది విన్నాం. ఓం బృహస్పతిరస్తాక్షరేణ గాయత్రీముదా జయత్తాముజ్జేషం. ఓం బృహస్పతి గాయత్రి. బృహస్పతి అన్నది మనకి ఈ భాగం అన్నమాట. సో ఈ బృహస్పతిని మనం హోమం చేయడం మూలంగా బృహస్పతి పేరు మీద మనకి బృహత్ గొప్పతనం రావాలని కోరుకుంటున్నాం అన్నమాట. ఆ గొప్పతనం ఎలా వస్తుంది? గాయత్రితో వస్తుందని చెప్తున్నారు. సో గాయత్రిని, ఈ బృహస్పతిని ఇద్దరిని కలిపి మనం హోమం చేయడం మూలంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మేధస్సుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం మొదలు పెడతాయి. సో మీ పిల్లల్ని వాళ్ళని కూర్చోపెట్టండి. ఈ 8వ రోజున కూర్చోపెట్టి గాయత్రి మాతని, బృహస్పతిని ఇద్దరిని కలిపి హోమం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. సో ఈ విషయంలో ఈ ఈ మంత్రంతో పాటు 108 సార్లు ఇచ్చేసి గాయత్రిని కూడా 108 సార్లు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము 9వ రోజున ఏం మంత్రం చదువుకోవాలో చూద్దాం. ఓం మిత్రో నవాక్షరేణ త్రివృతస్థో మముదా జయత్తముజ్జేషం. ఓం సో మిత్రో నవాక్షరేణ, దీనిలో ఇప్పుడు ఈ మిత్రుడిది త్రివృత్ అంటే 3 వృత్తాలు కలిగిన స్తోమాలు ఉంటాయి. స్తోమం అంటే ఏంటి? స్థుతులు. వాటిలో ఋగ్వేదంలో ఎస్పెషల్లీ మీకు 9వ మండలంలో వస్తాయి. సో పవమాన సోమ అని. సో ఈ వీటిల్లో మీరు తీసుకొని, అది యజుర్వేద పండితులకి ఋగ్వేద పండితులకి బాగా తెలుస్తుంది ఎలా చేయాలని. వాటిని మూడు మూడు 3 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ని ముగ్గురు కలిసి పాడుతూ ఉంటారు, ఒకరి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అట్లా చేస్తారనమాట. సో ఇది చేయటాన్ని ఈ మిత్రుడి కోసం చేయాలి. సో మీకు ఆ సమయం లేకపోతే ఆ పద్ధతి తెలియకపోతే ఓన్లీ ఈ మంత్రంతోనే 108 సార్లు చేయండి. వీలైతే కనుక ముగ్గురు కూర్చొని చేయండి వీలైతే ఇదే మంత్రంతో. సో బాగుంటుంది. అప్పుడు మీకు 3 సార్లు అయినట్టుగా ఉంటుంది. సో ఈ మంత్రంతో మిత్రుడు. మిత్రుడు అంటే మనకి రకరకాల స్నేహంతో ఉండేవాడు మనకి తెలుసు. సో మిత్రుల నుంచి ద్రోహం జరగదన్నమాట. వాళ్ళు మనకు అనుకూలులై ఉంటారు. నంబర్ 1. నంబర్ 2, మిత్రుడు అంటే మనకి వాతావరణంలో ఉన్న వాయువు, ఇది మనకి ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో అది మిత్రుడు అనమాట. సో పవిత్ర కారకుడు. అతను మనని పవిత్రం చేస్తాడనమాట. మనలో ఏమన్నా కనుక దుర్గుణాలు అలాంటివి ఉంటే కనుక పోగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రాణాయామ సహితంగా చేయటం మంచిది. అంటే ఏంటంటే ఈ హోమం అయిన తర్వాత ప్రాణాయామం చేయడం మూలంగా ఆ పవిత్రత ఎక్కువగా చేకూరుతుంది అనమాట.
సో ఇది 9వ రోజున చేయాల్సింది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దశమి స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి, విజయదశమి రాబోతోంది కాబట్టి ఇది ముఖ్యంగా చేయాలి. ఇది పవిత్ర కారకం అనమాట. సో ఈ పవిత్రంతోనే మనకి శరీరంలో వాయువు విపరీతంగా తిరిగి మనకి మేలు చేస్తుంది అనమాట. సో ఎక్కడెక్కడ దుర్గంధం ఉందో అది తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 8 రోజులు వరుస పెట్టి చేసి 9వ రోజుని చేయటం మూలంగా అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. ఇప్పుడు 10వ తారీఖున 10వ రోజున అంటే దశమి రోజున ఏ మంత్రంతో చేయాలి? ఓం వరుణో దశాక్షరేణ విరాజముదాజయత్తాముజ్జేషం. ఓం సో దశమి నాడు వరుణుడి గురించి. వరుణుడు అంటే నోబుల్ పర్సన్ అనమాట. నోబుల్ పర్సన్ అంటే ఉత్తముడు, ఉత్తమోత్తముడిని వరుణుడు అంట. ఆ వరుణుడి పేరు మీద చేసి విరాజ్. విరాజ్ అంటే ప్రకాశం. సో ఈ 9 రోజులు చేసి 10వ రోజున ఈ హోమం చేయడం మూలంగా మీరు ప్రకాశిస్తారు. డెఫినెట్గా సమస్య లేదనమాట. సో ఇలా 108 సార్లు ప్రతిరోజు చేసుకుంటూ వచ్చి ఈ 10వ రోజున, ఈ దశమి రోజున, విజయదశమి రోజున మీరు ప్రకాశిస్తారు. అందుకే మనకి విజయదశమి. ఆ రోజున అమ్మవారు గెలిచారు అని చెప్పి మనం చెప్తాం అనమాట. సో ఇది మీరు కూడా గెలుస్తారు అనమాట. అందుకని మీరు అందరూ దేవతలందరినీ మీరు పిలుస్తూ వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళకి ఆహుతులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు విజయదశమి రాజు వరుణుడికి ఇవ్వాలన్నమాట. వరుణుడికి ఇచ్చి అప్పుడు సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటే మీలో ప్రకాశం తగ్గకుండా ఉంటుందన్నమాట. ఇది 10వ రోజు. ఇది చాలా ముఖ్యము. సో విజయదశమి అనేది మన పండుగ మనం చేసుకునేది. సో మీరు బ్రహ్మాండంగా ఈ హోమం తలపెట్టి కంప్లీట్ చేయండి. వీలైనంత మంది జనాల్ని పిలిచి కూర్చోపెట్టి చేయండి. ఇది చాలా ఉత్తమోత్తమ క్రియ అనమాట. ఇప్పుడు 11వ రోజు నుంచి చేయాలో తెలుసుకుందాం. ఓం ఇంద్రాయేకాదశాక్షరేణ త్రిష్టుభముదాజయత్తాముజ్జేషం. ఓం ఇప్పుడు ఏకాదశ అంటే 11 అక్షరాలతో ఉండి త్రైష్టుభ ఛందస్సుతో అంటే త్రిష్టుభం అంటారు అనమాట. అంటే అదొక ఛందస్సు. ఆ ఛందస్సుతో గనక ఇంద్రుణ్ణి ఆహ్వానించి మనం హోమాలు చేస్తే వర్షాలు అధికంగా పడుతున్న చోట ఆగిపోతుంది. ఎక్కడైతే వర్షాలు లేవో అక్కడ వర్షాలు. సో ఇది గొప్ప విశేషం అన్నమాట. ఈ మంత్రంతో మీరు జపించాలి. మీరు బాగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా నేను విన్నాను, తెలంగాణలో, ఆంధ్రాలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అట్లనే భారతదేశంలో కూడా చాలా చోట్ల విపరీతంగా వర్షాలు పడి క్లౌడ్ బర్స్టింగ్ అని చెప్పి జరుగుతున్నాయి. ఈ మంత్రంతో చేస్తే అవి ఆగుతాయి. ఇది మీరు ఎవరైతే ఏ లొకాలిటీలో ఉంటున్నారో, ఎక్కడైతే బాగా వర్షాలు పడతాయి అనుకున్నారో, ఈ మంత్రంతో మీరు హోమం చేయాలి. 108 సార్లు మీరు ఈ మంత్రాన్ని జపించి హోమం చేయడం మూలంగా మీకు వర్షాలు ఆగుతాయి. ఒకవేళ విపరీతంగా పడుతుంది, ఒకవేళ అసలు లేవనుకోండి, వర్షాలు పడతాయి. సో అయితే దీనికి ఏంటంటే కావాల్సిన సామాగ్రి, వస్తు సామాగ్రి నేను ఒక వీడియోలో చేసి చూపించాను. ఏమేమి మూలికలు వాడాలి అవన్నీ. సో అవన్నీ మీకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి మీకు. సో వాటిని తెచ్చుకొని సమపాడులో పెట్టుకొని చేయాలి. అది మీరు నరసింహ శర్మ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన తప్పకుండా ఆ, చెప్తారు. అంటే ఆయనకి మీరు దక్షిణ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన చేసి పెడతారు మీకు కావాలంటే కూడా. సో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ మూలిక ఆ ఉండలు తీసుకొని మీరు హోమం చేయడం వలన మీరు అనుకున్నవి సాధిస్తారు అన్నమాట. ఇది ఇంద్రుడి మీద కాబట్టి మీరు ఇంద్రియాల మీద మీరు నిగ్రహాన్ని, పట్టుని సాధిస్తారు. ఎప్పుడైతే ఇంద్రియాల మీద పట్టును సాధించారో మిమ్మల్ని ఓడించేవాడు ఉండడు. అందుకని ఇంద్రుడిని ఓడించడం సాధ్యం కాదంటారు. ఏదో చెప్తుంటారు, రావణాసుడు పోయి వాడిని ధర్మేశాడు, వీడిని ధర్మేశాడని. ఇంద్రుడిని జయించడం అనేది సాధ్యం కాదు ఎవరికి. సో ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకున్న వాడిని ఎవ్వడూ జయించడు. వాడే మిగతా వాళ్ళ మీద జయం పొందుతాడు. కాబట్టి ఈ యొక్క మంత్రం ఏకాదశి నాడు అంటే విజయదశమి అయిపోయింది కదా, మనకి ఏకాదశి చేయకూడదేమో కాదు, ఏకాదశిని మన పౌర్ణమి దాకా చేసుకోవాలి. సో ఇది ఏకాదశి నాడు మీరు చేయవలసిందనమాట. ఇది మంచి యజుర్వేద పండితుని పట్టుకొని 3 పార్ట్స్గా ఉన్న మిత్రుడితో చేశారు ఇందాక. అలానే ఇది కూడా ఇంద్రుడి మీద కూడా చేయించండి. ఒకవేళ మీకు వర్షాలు ఎక్కువగా పడుతుంటే ఇది చేయండి, దెబ్బకి అయిపోతాయి. ష్యూర్. అలానే కావాలి అనుకుంటే కనుక దీంతో చేయండి, వర్షాలు పడతాయి. ఇది ఒక స్విచ్ అన్నమాట, ఎటు కావాలంటే అటు. సో అది ఇంద్రుడి చేతిలో ఉంటుంది. సో అందుకని తప్పకుండా చేస్తారని భావిస్తాను. ఇప్పుడు 12వ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ఓం విశ్వే దేవా ద్వాదశాక్షరేణ జగతి ముదాజయంతాముజ్జేషం.
ఓం 12వ రోజున విశ్వేదేవ, విశ్వంలో ఉన్న దేవతలందరినీ, అంటే మనకి మంచి చేసే వ్యక్తులందరినీ మనము ఆదరించాలి. మిత్రుణ్ణి ఎలా అయితే మనము 8వ రోజున మిత్రుని ఆహ్వానించి మిత్రుడితో మనము సలహాలు పొందుతామో, ఆ రోజు మిత్రుల్ని ఎవరెవరున్నారో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి భోజనం అది పెట్టి పలహారం అది పెట్టి వాళ్ళని సత్కారం చేయడం మూలంగా మీకు మిత్రత్వం పెరుగుతుంది. అలానే ఇంద్రుడి విషయంలో నేను చెప్పాను ఏం చేయాలో. అలానే ఈ రోజున ఇప్పుడు 12వ తారీఖున అంటే ద్వాదశి, ఈ రోజున మనం ఏం చేయాలి? ఈ విశ్వేదేవ్ అంటే ఎవరెవరైతే మంచి వాళ్ళు ఉన్నారో ఈ సొసైటీలో వాళ్ళందరినీ సత్కరించడం మంచిది, వాళ్ళని ఆదరించడం మంచిది, వాళ్ళ గురించి మంచిగా చెప్పడం మంచిది. అలానే భూమి గురించి చెప్పడం మంచిది. భూమాత ఎవరైతే సహనంతో ఉండి ఎంతో సేవ చేశారో అలాంటి వ్యక్తులు, స్త్రీమూర్తులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ సత్కరించడం చాలా ఉత్తమం ఈ రోజున. దీంతో మీకు 12 రోజుల హోమము అయిపోతుంది. 13, 14, 15 నిమిషాలు మళ్ళీ వచ్చే వీడియో తెలుసుకుందాం. ఈ రోజున మనము ఈ 7వ రోజున ఎలా హోమం జరిగింది ఏమిటి అనే విశేషాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చూస్తే సరిపోతుంది. ఉంటానండి. ఓం ఇది నరసింహ శర్మ గారి యజ్ఞశాల, ఎంత బాగుందో చూడండి. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జేషం. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జే స్వాహా. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జే స్వాహా. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జే స్వాహా. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ సబాదాద్వేషీరుజ సప్తహస్తాజోస్యాత్రితావద్ధో వృషభోరోరవీతి మహో దేవో మత్యాగో ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగః సప్తజిహ్వో ద్విశీర్షకః త్రిపాత్ ప్రసన్నవదనః సుఖాసేన శుచిస్మితః స్వాహాం దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తదా బిభ్రః దక్షిణహస్తైస్తు శక్తిమన్నం శుచం సర్వం తోమరం విజనం వామైర్ ఘృతపాత్రం తు ధారయన్ మేషారుఢం జటాబద్ధం గౌరవర్ణో మహోజసం ధూమద్వజో లోహితాక్షం సప్తాత్య సర్వకామదో ఆత్మాభిముఖమాసేనం ఏవం ధ్యాయేత్ తదా జనో జయచ హి దేవః. ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతస్య భూగర్భే అంతః స విజాయమానః స జనిష్యమాన ప్రత్యన్ముఖాః తిష్టతి విశ్వతో ముఖః ప్రాణ్ముఖాగ్నేః సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జేషం స్వాహా. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జే స్వాహా. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జే స్వాహా. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జే స్వాహా. మరుద్వైదన్నమమ ఓం మరుత సప్తాక్షారేణ సప్తగ్రామ్యాన్ పశూనుదజయంతానుజ్జేషం స్వాహా.
मरुद्भ्यैदन्न मम सप्तमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः एव प्रतिष्ठति। हर नमः पार्वतीपतये हर हर महादेव। ग्राम्यान् पशूनुदजत्तानुज्जेशं स्वाहा। वो मरुद सप्ताक्षरेण सप्तग्राम्यान् पशूनुदजत्तानुज्जे स्वाहा। वो मरुद सप्ताक्षरेण सप्तग्राम्यान् पशूनुदजत्तानुज्जेशं मरुद्भ्यैदन्न मम मरुद सप्ताक्षरेण सप्तग्राम्यान् अनुज्जेशं स्वाहा। मरुतः सप्ताक्षरेण सप्तग्राम्यान् पशूनुदजत्तानुज्जेशं स्वाहा। मरुद्भ्यैदन्न मम అమ్మవారికి ధూప సేవ జరుగుతోంది. నమస్కారం చేయండి అందరూ. ఓం వనస్పత్యుర్భవేత్ దివ్యైర్ జ్ఞానాగంధైః ససంయుతః. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లేదవశమే గృహే నిజదేవేయం మహాతరం శ్రేయో భాషజమే కులే. శ్రీ ఉమా పార్వతి లలితా త్రిపుర సుందరి దేవ్యై నమః. పరిమళ ధూపం సమర్పయామి. మాతా మహారాజ్ఞికి కొబ్బరికాయ కూర్చుని కొబ్బరికాయ కొట్టేసి नमोस्तवेन ग्रहवादः त्राक्षाय मेढुषधोय तदत्पानोहन्तेभ्यो कारव नमः स्वाहा। रुद्राय तन्न मम अपदत्यधनत्मगोदहत्रागजुदजुदरजुदरधुया रामकाजवोरतमना भव स्वाहा। रुद्राय तन्न मम हस्ते बभोपते धनुहोदयास्पान्न विस्वतत्वमयक्मया परभुज स्वाहा। रुद्राय तन्न मम परदेदन्वनोहेतरस्पान्नक्त विस्वतः अधोयषुदत्तवारे अस्पन्निदेहतग्गु स्वाहा। रुद्राय तन्न मम नमो वृक्षेभ्यो हरकादाभ्यो पजोराम्बतजय नमः स्वाहा। रुद्राय तन्न मम नमोपप्लुदादिव्याधनेन्नाम्पतजय नमः स्वाहा। रुद्राय तन्न मम नमो भवस्वहत्य जगदाम्पतजय नमः स्वाहा। रुद्राय तन्न मम चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश मृत्युंजयाय इदं नमः। गन्धयामहे गन्धं मुक्तबद्धनं परभारुकमपबन्धनान्मुक्त्योर्मुक्त्ययमामृता स्वाहा। मृत्युञ्जयाय इदं नमः। गजं भगवदजामः सुगन्धं पुष्टवर्धनं वरभारुकमपबन्धनान् मृत्योर्मुक्त्ययमामृतात् स्वाहा। मृत्युञ्जयाय इदं नमः।
मृत्युमपक्षतमपेतस्वपदञ्जहेधानोऽग्रावहाराजत्पोतकं सहस्रणो ये सहस्रमजतमुपासा मृत्योर्मत्याजहन्तवेतानुजज्ञस्तमाजजा मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा स्वाहा परम मृत्यो अनपरे बंधाम यस्ते वेदरोद वजानादो सुन्मते प्रवेधमान प्रजा गौरीर सोमोदवीरान परम मृत्यो